తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. But you told me like you're very straightforward. So when ఒక రీమేక్ ఫిల్మ్ మీ దగ్గరికి వస్తున్నప్పుడు for you like ఎలా ఉండింది? Because మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్ అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆ టైంకి కొంచెం చూసారు కూడా, ఎందుకంటే మలయాళం సినిమాలు చూడడం అనేది అలవాటు అయిపోయింది ఆ టైంకి. సో ఈ ఫిల్మ్ కూడా చూసున్నారు. అండ్ ఫర్ దెమ్ లైక్ తెలుగులో ఎలాంటి కిక్ ఇస్తుంది? ఇప్పుడు నేను మళ్ళీ వెళ్తున్నాను థియేటర్కి, మలయాళం చూసిన తర్వాత నేను వెళ్తున్నాను. సో ఫర్ మీ లైక్ కొత్తగా ఏం కనిపిస్తుంది? నాకు ఇది ఫస్ట్ వచ్చినప్పుడు ఐ వాజ్ అప్రిహెన్సివ్. అంటే నాకు చేయాలన్నా వద్దా అన్న ఆలోచన ఉన్నింది, ఎందుకంటే రీమేక్ కదా ఆల్రెడీ. ఇప్పుడు నాకు ఐ వాజ్ అగేన్స్ట్ దాట్. అంటే సబ్ టైటిల్స్ పెట్టంగానే మనకి ఒక సినిమా వచ్చేస్తుంది కదా, వై షుడ్ వి వాచ్ ఇట్ అని. కానీ ఒకటి సృజన్ చెప్పిన మాట, ఐ మీన్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ సృజన్ చెప్పిన మాట ఏంటి అంటే దట్ ఈ కథని మనము ప్రాపర్ రూటెడ్నెస్ తోటి తీసుకెళ్తే టైర్ 2 సిటీస్లో ఇంకా మనకి ఇంటింటికి వెళ్ళే పొటెన్షియల్ ఉంది స్టోరీలో అని అన్నప్పుడు వన్ సెల్ఫిష్ మోటివ్ వాజ్ దట్ ఐ నో దట్ నాట్ అ లాట్ ఆఫ్ యాక్టర్స్ విల్ టేక్ దిస్ రోల్. ఒకటి ఏంటి అంటే ఇట్స్ ద ఫీమేల్ లీడ్, ఇంకోటి అంటాగనిస్ట్గా ప్లే చేసే రోల్, గ్రే షేడ్ ఉంటుంది, నెగటివ్ షేడ్ ఉంటుంది. సో నాట్ అ లాట్ ఆఫ్ పీపుల్ విల్ టేక్ ఇట్ అప్ ఆల్సో. అండ్ నాకేంది అంటే అట్లాంటి ఛాలెంజెస్ ఇష్టం, ఎందుకంటే నేను నాట్ ఇన్ దట్ యాక్టర్ స్పేస్. ఐఎమ్ జస్ట్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ ఫన్. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్స్ ఇస్ బేసిల్ జోసెఫ్. ఆయన హీస్ క్వైట్ అ పర్ఫార్మర్. అండ్ ఒక ఫియర్లెస్నెస్ అనేది ఆ క్రియేటివ్ టాలెంట్కే ఉంటుంది. ఏదైతే ఏముంది, నో ఇన్సెక్యూరిటీస్ ఆఫ్ దట్ సార్ట్. సో ఇది చెప్పంగానే నాకు ఫస్ట్ కంపారిజన్ వస్తుందా అని భయమైంది, అండ్ ఆల్సో రీమేక్ వర్క్ అవుతుందా లేదా అని. బట్ ఆ భయం కొంచెం ఉన్నప్పుడే కొంచెం థ్రిల్లింగ్ కూడా ఉంటుంది టు టేక్ అప్ దట్ ఛాలెంజ్. సో ఐ రియలైజ్ దట్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ షుడ్ డూ ఫర్ షూర్ యాజ్ అన్ యాక్టర్. ఎందుకంటే ఒకటి ఇనిషియలీ దే థాట్ ఆఫ్ అ డిఫరెంట్ స్లాంగ్, దాని తర్వాత ఇమీడియట్లీ వెన్ సజీవ్ కేమ్ ఇన్ టు ద పిక్చర్ ఇట్ బికేమ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్. గోదావరి యాసలు చేస్తున్నాం అన్నప్పుడు నాకు ఐ కుడ్ ఓన్లీ హియర్ మై హార్ట్ బీట్ అనమాట. వెరీ డిఫికల్ట్ బికాస్ తెలంగాణ నుంచి గోదావరి యాస చేంజ్ అవ్వడానికి అది అన్నప్పుడు ఐ కుడ్ హియర్ మై హార్ట్ బీట్. అది నాకు చాలా కొన్నిసార్లే జరిగింది అండ్ ఐ నెవర్ రిగ్రెటెడ్ దట్ డెసిషన్. స్కై డైవింగ్ చేసినప్పుడు ఒకసారి ఫ్లైట్ నుంచి, అండ్ ఇట్లాంటి ఫస్ట్ టైం డైరెక్షన్ చేసేటప్పుడు, అండ్ అగైన్ ఐ ఫెల్ట్ ఇట్ హియర్. సో ఐ థాట్ ఇది నేను రిగ్రెట్ అవ్వద్దు, మళ్ళీ బ్యాక్ వద్దని చెప్పి ఈజీగా వెళ్ళిపోవచ్చు, బట్ ఐ విల్ రిగ్రెట్ ద ఫీలింగ్ బికాస్ మై హార్ట్ వాస్ పౌండింగ్ అండ్ ఐ సెడ్ ఇది వినాల్సిందే అని చెప్పి చేసేస్తా. అండ్ ఐ హ్యాడ్ అమేజింగ్ ఫన్, ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ లైక్ వెన్ ఐ సా ద టీజర్ ఆఫ్ దిస్ ఫిలిం నాకు ఎలా అనిపించింది అంటే పర్ఫెక్ట్గా అసలు అంత అంటే కొంతమంది విజయ్ దేవరకొండ టక్కని ఆ తెలంగాణ ఏదో నాకు అంటే విజయ్ ఫేస్ రాగానే వచ్చేస్తుంది అనమాట, తన వాయిస్ మాడ్యులేషన్స్ అన్ని చాలా పెక్యులర్ అనిపిస్తుంది. అండ్ యూ ఆల్సో వెన్ యూ మైక్ తీసుకోగానే తరుణ్ భాస్కర్ అనగానే వచ్చేస్తుంది మైండ్లోకి. సమ్టైమ్స్ ఇట్స్ అ బూన్, సమ్టైమ్స్ ఇట్స్ అ కర్స్ కూడా. ఎందుకంటే మొన్న ఏదో పాట వింటుంటే ఆ సింగర్ది ఆమె వాయిస్ ఇంత చాలా క్యారెక్టరిస్టిక్ ఉంటుంది. ఆ పాట విన్నప్పుడు ఇంకా నాకు ఆ సినిమా విజువల్ గుర్తొస్తలేదు, ఆమె పాడేదే గుర్తొస్తుంది. అంటే అదొక సిగ్నేచర్ అయిపోయింది. ఇప్పుడు ఆమెని మళ్ళీ మనము వాడాలంటే విల్ హర్ క్యారెక్టరిస్టిక్ డామినేట్ ద సినిమా అన్న ఇది ఉంటుంది. సో ఆమె వర్సటాలిటీ అనేది ఇంపార్టెంట్ కదా, మళ్ళీ స్క్రాచ్ నుంచి రావడం అనేది ఇట్స్ అ బిగ్ థింగ్. సో దట్స్ ది అటెంప్ట్ ఐ డిడ్ హియర్. సో అందుకనే ఐ థింక్ వెదర్ ఇట్స్ అ రీమేక్ ఆర్ నాట్, ఐ థింక్ దట్ ఈస్ న్యూ ఫర్ మీ సెల్ఫిష్లీ. అండ్ టైర్ 2 సిటీస్కి అయితే ఐఎమ్ వెరీ షూర్ దిల్ సీ అ డిఫరెంట్ ఫిల్మ్ ఆల్ టుగెదర్. చూసిన వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది, కంపారిజన్స్ రావచ్చు, బట్ చూడని వాళ్ళకైతే 100% తెలిసి. బట్ చూసిన వాళ్ళకి కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది, మలయాళం ఇంపాసిబుల్ టాస్క్ అర్థం చేసుకోవడానికి. వేరే లాంగ్వేజ్ అన్న అట్లీస్ట్ తమిళ్ అన్న అర్థం అవుతుంది, కానీ మలయాళం చాలా కష్టం. సబ్ టైటిల్స్ అండ్ ఎక్స్ప్రెషన్ లైక్ సబ్ టైటిల్స్ టైంలో ఎక్స్ప్రెషన్ మిస్ అయిపోతూ ఉంటుంది. సమ్ మేబీ ఆ మ్యాజిక్ ఏదైతే అంటే మిస్ అయింది ఉంటుందో అది ఇంకా ఎక్కువ కనెక్ట్ చేయొచ్చేమో అగైన్ వాచెస్ నాలాంటి వాళ్ళకి. నో సబ్ టైటిల్స్ చూసేటప్పుడు చాలా కల్చరల్ కాంటెక్స్ట్ అసలు మనకు రాదు. నేను తమిళ్ నేర్చుకొని చూసిన తర్వాత సినిమాలు వేరు, ఆ సబ్ టైటిల్ చూసి చదవడం అనేది దట్స్ అ డిఫరెంట్ థింగ్. అంటే ఎమోషన్ మిస్ అయిపోతుంది కదా, లైక్ మనం బ్రెయిన్లో ఇక్కడ చదువుతూ ఉంటాము, అప్పుడు ఇక్కడ మన బ్రెయిన్ వర్క్ చేయకుండా అన్ని వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ కనెక్షన్ అనేది పోతూ ఉంటుంది బేసికలీ. అండ్ చాలా మీమ్స్ కూడా చూసాను సబ్ టైటిల్ చూస్తూ, ఒక ఐ పైకి ఒక ఐ కిందకి కూడా అయిపోయింది చాలా మందికి. ఇక్కడ 2 కళ్ళు ఒకే దగ్గర పెట్టి చూడొచ్చు. యా